చంద్రబాబు ఏదో రకంగా ప్రత్యర్థుల్ని వివాదాస్పదం చేసేందుకు ఎదుటి వాళ్ళ మీద బండలేసి అసలు విషయాలు వదిలేసి లేని ప్రత్యర్థుల్ని ఆవిష్కరించి మరీ ఆసుపత్రిలో ఆహాకారాలు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఆలోచనతో చంద్రబాబు రాజకీయ ఎజెండా కోసం అంటే రాజకీయ ఆరోపణలు అంశాలని ఎజెండా చేయడం కోసం ఇంతలా ఎందుకు పాకులాడుతున్నారు? ఆఖరికి ఏపీలో నామరూపాలు లేని కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించేందుకు వరుసగా సభలు పెడతామని 3 రోజులు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని చెబుతూ ఉన్న తర్వాత ఇదే డౌట్, సందేహం, అనుమానం వచ్చి తీరుతున్నాయి కదా. అనుమానం కాదు, నిజంగా ఆందోళన కదా. ఎన్నికలు ఇప్పుడు దరిదాపుల్లో లేవు, తిరుగులేని మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు అని మనమే చెప్తూ ఉన్నాం. 164 సీట్లు వచ్చినాయని. తీరా చూడబోతే నిరంతరం రాజకీయాలే మాట్లాడుతూ ఉన్నాం. ఇదిగో పేపర్ తెరిస్తే ఇలా ఫ్రంట్ పేజీలో వరుసగా రాజకీయ ఆరోపణలే కనపడుతున్నాయి. ఇప్పుడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కాంగ్రెస్ ని జనం ముందు దోషులుగా నిలబడతాము అని చెప్తూ స్పెషల్ గా అసెంబ్లీ సమావేశాలు అంటున్నాం, ప్రత్యేకంగా సభలు అంటున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాము? కారణం ఏంటి? పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాం, పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని అని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు కదా. ఆ మాటలకు అర్థం ఇదేనా? 95 నాటి సీఎం ని మళ్ళీ చూస్తారు, 95 సిబిఎన్ చూస్తారు అని చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ వ్యూహం ఇలా ఉంటుందా? సగటు ఆంధ్రుల్లో వస్తున్న సందేహం ఇదే కదా. ఎందుకని ఇలా చంద్రబాబు అసలు విషయాలు వదిలేసి లేని ప్రత్యర్థుల్ని ఆవిష్కరించి మరి యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. అధికారంలో ఉన్న ఒక నాయకుడు రాజకీయాల కోసమే సమయాన్ని వెచ్చిస్తే గనక దెబ్బతినేది రాష్ట్రం, ఆర్థికంగానూ టైం ఫ్రేమ్ పరంగా అంటే విలువైన సమయాన్ని కూడా కోల్పోయేది రాష్ట్రమే కదా. మరి కారణం ఏంటి? ఈ వ్యూహాన్ని డీకోడ్ చేస్తే ఏమర్థమవుతుంది? డీటెయిల్గా చూద్దాం రండి. చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కదా. నాలాంటి వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు పాజిటివ్ గా? పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ కోణంలో పరిపాలిస్తారేమో, రాజకీయ కోణంలో పరిపాలించడం అంటే మళ్ళీ ఓటేయాలి, జనం మెప్పు పొందాలి అని జనాన్ని సంతోష పెట్టేందుకు చర్యలు తీసుకుంటారేమో. అది కూడా ఒకందుకు మంచిదే కదా. పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నా కూడా అప్పీజ్మెంటే అనుకున్నా కూడా కొంతమందికైనా మేలు జరుగుతుంది కదా అని అనుకున్నా నేనైతే. నాలాగా ఇంకొంతమంది అనుకుని ఉంటారు. తీరా చూడబోతే ఏదో రకంగా ప్రత్యర్థుల్ని వివాదాస్పదం చేసేందుకు నిరాధారమైన ఆరోపణలు, ఎజెండాలు తెర మీదకి వస్తా ఉన్నాయి కదా. రీసెంట్ టైమ్స్ లో అయితే మరీను మంత్రి అచ్చెన్నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావు, వైఎస్ మరణం సంభవించినప్పుడు జగన్ ఎక్కడున్నారు అంటూ ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేశారు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా అదే పంథా ఫాలో అయ్యారు కదా. హత్యలు చేయించడంలో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకొంతమంది అయితే మరీ ఎక్స్ట్రీమ్ కి పోయి అసలు జగన్ పార్టీ అల్ఖైదా అని మాట్లాడడం చూసాం కదా. ఇప్పుడు కూడా ఇవాళ కూడా చూడండి చంద్రబాబు ఏమంటున్నారు, సైకో పార్టీ, కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ అంటూ రకరకాల ఆరోపణలు చేయడం కనపడతా ఉంది. కోర్టులు ఆదేశాలు ఇచ్చుంటే చాలా ఆరోపణలకి ఆధారాలు ఉండుండో. కడప, దస్తగిరి లాంటి విషయాల్లో అయితే కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. అయినా సరే పదే పదే ఆరోపణలు చేసి ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. రాజకీయాలు మాత్రమే జనంలో నాంతూ ఉండాలా, పొలిటికల్ గా నెగిటివ్ వైబ్ చుట్ట పెట్టడానికి ప్రయత్నం చేయడం కనబడతా ఉంది కదా. కారణం ఏంటి? రాజకీయాల గురించే జనం ఆలోచించాలా, మీడియా అవే చర్చలు పెట్టాలా, నిరంతరం ఎదుటి వాళ్ళ మీద బండలేసి జనం దృష్టిని మళ్లించాలి అనే ప్రయత్నం కదా ఇదంతా. మొక్కజొన్న రైతులే కాదు, రాష్ట్రంలో ఏ పంట వేసిన రైతైనా గానీ కనీసం మద్దతు ధర లేక అల్లాడిపోతా ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, కనీస సౌకర్యాలు లేవు అని జనం హాహాకారాలు పెడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి కనీస సదుపాయాలు లేక పేదలు దిక్కుతోచన స్థితిలో పడే పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడబోతేనేమో హిమాచల్ ప్రదేశ్ లాగా ఏపీ కూడా దివాళా అంచులో ఉంది అని టీడీపీని సమర్థించే మీడియానే రాస్తా ఉంది. అంటే రైతులైనా సాధారణ ప్రజలైనా అల్లాడిపోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి తీసికట్టుగా ఉంది. తీరా చూడబోతే మనమేమో రాజకీయ ఆరోపణల మీదకి దృష్టి మళ్లించాలనుకుంటున్నాం. అంటే అసలు పరిపాలనా పరమైన విషయాలు గానీ, పనికొచ్చే అంశాలు గానీ ఎక్కడ సోయిలోకి రాకూడదు అనుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంది కాంగ్రెస్ అంటూ ఏపీలో లేని కాంగ్రెస్ మీద పోరాటం ఏంటి? ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచడమే కాదు, 3 సభలు కూడా నిర్వహించి అసలు ఫైట్ ని ఉధృతం చేస్తారట. సమావేశాలు పెడతాం, సభలు నిర్వహిస్తాం అనడం చూస్తే నాకైతే వచ్చేటప్పుడు 10,000 వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. సరిగా రానుపోయిన ఛార్జీలు అంటున్నాడు ఆయన. అలాగా జనం సొమ్ము రాష్ట్ర ఖజానా మీద అదనపు భారం పడ్డం తప్పితే ఏమైనా ప్రయోజనం ఉందా కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించడం వల్ల?
పైగా ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించే వ్యూహం కదా. ఎందుకని 2018లోను 19లోను ఇలాగే ఏపీలో పెద్దగా ఉనికిలో లేని, సొంతంగా పోటీ చేయలేని బీజేపీ మీద యుద్ధం ప్రకటించారు కదా చంద్రబాబు. టీడీపీకి ఎలాంటి పరిణామాలు ఫలితాలు ఎదురయ్యాయో అంత తేలిగ్గా మర్చిపోలేరు కదా. లేని పార్టీల మీద యుద్ధం ప్రకటించి ధర్మ పోరాట దీక్షలో, లేదంటే ఇప్పుడు పెడతామన్నట్టుగా 3 ప్రాంతాల్లోనూ సభలు పెట్టు ఏం సాధిస్తారు? పోనీ ఆ యుద్ధం ప్రకటించడంలో అయినా లాజిక్ ఉందా? మహిళా రిజర్వేషన్లను విపక్షాలు కాంగ్రెస్ అడ్డుకున్నాయని చెప్తా ఉన్నారు. ఎక్కడ అడ్డుకున్నాయి? 2023లో పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది కదా. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు కదా. కాంగ్రెస్ అప్పుడు ఓకే చెప్పింది కదా. పైగా 2024 నుంచి అమలు చేయండి అంటే కాదు, 34 నుంచి అమలు చేస్తామని చెప్పిందే మోడీ ప్రభుత్వం కదా. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా ఆ బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్ తో లింక్ పెట్టి దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది జాగ్రత్త అని మెడ మీద కత్తి పెట్టినట్టుగా రాజకీయం నడుపుతున్నది ఎవరు? వాస్తవాలు ఇలా కనపడుతుంటే ఆరోపణలు చేసి సభలు నిర్వహిస్తానడం రాజకీయంగా కాలక్షేప వ్యూహం కాదు. పైగా ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లుకి టీడీపీ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కూడా సమర్థించింది కదా. ఇక అసలు గొడవే ఉంది? ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కడుంది? చంద్రబాబు మాత్రం ఇలాంటి వాస్తవాల్ని, లాజిక్ల్ని, జనం ఆలోచనల్ని, డెసిసివ్ థింకింగ్ అంటే విచక్షణని గ్రాంటెడ్ కి తీసుకుని ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఆలోచనతో అడిగేస్తున్నారు అని అర్థమవుతోంది కదా. ఆయన ప్రకటిస్తారు, మీడియా వెంటనే అదే విషయాన్ని రకరకాల కోణాల్లో జనానికి రుద్దే ప్రయత్నం చేస్తుంది, కొంతకాలం గడిచిపోతుంది అనే వ్యూహం అయింది. ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు ప్రకటన చేయరు? సమర్థించే పత్రికే రాసింది కదా ఇప్పుడు హెచ్పి నెక్స్ట్ ఏపీ అని. అలా ఏం లేదు, ఇదిగో ఇంత సంపద సృష్టించాం అని చెప్పొచ్చు కదా. ఎజెండాని పర్ఫార్మెన్స్ మీదకి తీసుకెళ్లి ఇంత గొప్పగా పర్ఫార్మ్ చేస్తున్నాము అని చూపించవచ్చు కదా. ఆసుపత్రిలో ఆహాకారాలు అని తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా ఇలా వరుసగా కథనాలు, ఉదంతాలు ప్రస్తావిస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు అని ఖండించవచ్చును కదా. అలాంటివి ఎందుకు చేయట్లా? పొలిటికల్ గవర్నెన్స్ అంటే కేవలం పాలిటిక్స్ మాత్రమే చేస్తారా? ఒకవేళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు, అది కూడా 164 సీట్లతో తిరుగులేని నెంబర్ కనిపిస్తున్న వాళ్ళు ఇలా సమయాన్ని, అధికారాన్ని కేవలం రాజకీయాలు చేయడానికి, ప్రత్యర్థులకి నెగిటివిటీ చుట్టబెట్టడానికి ఉపయోగిస్తే గనక జనం ప్రయోజనాలు గాలి కొట్టుకుపోతాయి. 5 ఏళ్ల కాలం ఇలా అయ్యిందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే మరోసారి బోరుమనాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అందుకోసమే ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆందోళన పడతా ఉన్నారు. ఏపీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నిరంతరం రొట్ట రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతోంది మీడియా గానీ, అధికారంలో ఉన్నవాళ్ళు గానీ అని బోరుమనే పరిస్థితి కదా. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే, జనం సమస్యలు ఎజెండా కావాలంటే, పేదల కష్టాలకి పరిష్కారాలు రావాలంటే రాజకీయం ఎలా మారాలి? ఎలాంటి రోజులు రావాలి? కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, మాట్లాడుకుందాం. చంద్రబాబు ఏదో రకంగా ప్రత్యర్థుల్ని వివాదాస్పదం చేసేందుకు ఎదుటి వాళ్ళ మీద బండలేసి, అసలు విషయాలు వదిలేసి, లేని ప్రత్యర్థుల్ని ఆవిష్కరించి మరి ఆసుపత్రిలో ఆహాకారాలు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఆలోచన